సార్ రేరా చట్టం వచ్చిన తర్వాత కూడా ఇవన్నీ జరుగుతున్నాయంటే? రేరా చట్టం వచ్చింది కానీ ఎక్కడ అది కూడా సిస్టంలో లేదు. ఓకే, రేరా ఉంది, అందరు రేరా నెంబర్లు వేసుకుంటారు. వాట్ సిస్టమ్ని నువ్వు ఎక్కడ జనరలైజ్ చేయలేదు. రేరా నేను రేరా తీసుకోవాలంటే నా ఫైలు చీఫ్ సెక్రటరీ దాకా పోవాలట. ఒక రియల్ ఎస్టేట్ ఒక కంపెనీ ఫైలు ఇక్కడి నుంచి మొదలు పెడితే ఒక 5-6 లెవెల్స్లో పై దాకా వెళ్ళాలట. ఎప్పుడైనా కూడా ఏదైనా ఈజీగా చేసినప్పుడే, ఇప్పుడు మేము పర్మిషన్ తీసుకోవాలనుకోండి, ఏదైనా ఒకటి సపోజ్ ఒక లైసెన్స్ తీసుకోవాలి, అది ఆన్లైన్లో పెట్టే కానీ వాళ్ళు వెరిఫికేషన్ ఆన్లైన్లో అయిపోవాలి, ఆన్లైన్లో మనకు వచ్చేయాలి. ఈజీ సిస్టమ్ ఉంటుంది ఎక్కడైనా, అమెరికా కానీ వేరే కంట్రీస్లో కానీ. మన దగ్గరనే రూల్స్ రెగ్యులేషన్స్ ఎక్కువ పెడతారు, ఎక్కువ లంచాలు. అంటే ఈ రూల్స్ ఎక్కువ పెడతాడంతో ఎక్కువ లంచాలు ఇవ్వాలి. సో ఈ కరప్షన్ ఉన్నన్ని రోజులు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఇట్లాగే ఉంటాయి. సో రేరా వచ్చిన తర్వాత యాక్చువల్గా ఈ రియల్ ఎస్టేట్ మీదనే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అవుతున్నాయని సెంట్రల్ గవర్నమెంట్ రేరా చట్టం తెచ్చింది. యాక్చువల్ రేరా చట్టంలో ఇంతవరకు డెవలప్ చేయాలి ఇక్కడ దాకా అని ఉంటుంది, బట్ ఎవరు ఫాలో గారు. అన్నీ రేరా చట్టంలో మొదలు లాంచింగ్ చేయొద్దని ఉంది, చేస్తూనే ఉన్నారు కదా, టీవీలో వస్తుంది, పేపర్లో వస్తుంది కదా. మరి ఎవరు ఆగుతున్నారు? గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఎవరైనా వెళ్ళిరంటే కరప్షన్ అంతా. ఎవరైనా వెళ్ళినా ఏం చేసినా 4 రూపాయలు ఇస్తే అన్ని పనులు జరిగిపోతాయి. మన దగ్గర ఉన్న ఆ నేచర్ పోవాలి. ఇండియాలో ఫస్ట్ గవర్నమెంట్ చేయాల్సింది కరప్షన్ మీద. ఇలా చూడండి, నిన్న ఒక కమిషనర్ని హెచ్ఎండిఏ పట్టుకుంటే 100 కోట్లు ఒక్క వ్యక్తి దగ్గర దొరికినాయంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని 100 కోట్లు కరప్షన్ అవుతుంది. జస్ట్ ఇమాజిన్. అది ల్యాండ్ బిజినెస్లోనే, ఈ ల్యాండ్ దాంట్లోనే ప్రతి ఒక్కరూ కరప్షన్. సో కరప్షన్లో ఉన్నప్పుడు డెఫినెట్గా కరప్షనే ఉంటుంది. ఏది మన దగ్గర అంటే ఈ రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతానికి ఇవన్నీ కారణాలు సార్. ఇప్పుడు ఎక్కడ పోయినా డబ్బులు పెడితే పని అయిపోద్ది అనుకున్నప్పుడు ఇంకేముంటుంది చెప్పండి? చట్టంలో మార్పులు రావాలి. ఎస్, చట్టంలో మార్పులు వచ్చిన వ్యక్తుల్లో మార్పు రావాలి. చట్టాలు ఉంటాయి, అన్ని చట్టాలు సూపర్ చట్టాలు చేశారు మన వాళ్ళు, కానీ కొత్త దారులు వెతుకుతారు. కొత్త దారులు, అందులోనే లొసుగులు వెతుకుతారు, ఎలాగా రాంగ్ రూట్ వెతుకుతారు. ఆ చట్టంలోని పాయింట్ పట్టుకొని ఆఫీసర్ మనల్ని సతాయిస్తాడు. ఈ చట్టంలోని లొసుగు వల్లనే సతాయిస్తాడు, ఆ లొసుగుతోటే మనల్ని మళ్ళీ బయటపడేస్తాడు. లాస్ట్ 2 దశాబ్దాల నుంచి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏ విధంగా పెరిగింది? సో ఆ రోజు ఓఆర్ఆర్ వచ్చినప్పుడు ఇంత చివరికి ఎవరు వెళ్తారు, ఓఆర్ఆర్ చుట్టూ రియల్ ఎస్టేట్ ఈ విధంగా డెవలప్మెంట్ అవుతుందని చాలా తక్కువ మంది ఊహించారు. సో ఈరోజు పరిస్థితి మనం చూసుకున్నామంటే కంప్లీట్గా మారిపోయింది. ఓఆర్ఆర్ చుట్టూ ఎకరం 100 కోట్ల రూపాయల దాకా కూడా మన రీసెంట్గా ఆక్షన్లో వాళ్ళు కొనడం కూడా జరిగింది. సో ఓఆర్ఆర్ దాదాపు ఇప్పుడు ఈ చుట్టుపక్కల సామాన్యులు కొనాలంటే అందుబాటు ధరలు అయితే ఎవరికి లేవు. సో గవర్నమెంట్ కూడా ఏంటంటే ఇప్పుడు ట్రిపుల్ ఆర్ అని ఒక ట్రిపుల్ ఆర్ కూడా తీసుకొని వస్తుంది. సో ట్రిపుల్ ఆర్కి కంప్లీట్ అయిపోతే మొత్తం 320 కిలోమీటర్ల వరకు ఆ పరిధి ఉంటుందని చెప్పారు. సో ఆ చుట్టుపక్కలకి ల్యాండ్స్ కింద కొన్నారంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, సో తక్కువ బడ్జెట్లో ఉన్నవాళ్ళు నెక్స్ట్ 10 to 15 ఇయర్స్లో ఎలా ఉండబోతుందంటే మీరేం చెప్తారు? మీరు చూసిన ఓఆర్ఆర్ అభివృద్ధి ఏంటి, రేపు చూడబోయే ట్రిపుల్ ఆర్ అభివృద్ధి ఏంటండి? 2009 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాకముందు, ఓఆర్ఆర్ రాకముందు హైదరాబాద్ పరిధి చాలా తక్కువ. మణికొండలో కూడా 4,000 రూపాయల గజం ఉండే. 2008, 2009, 2010లో 2,000 రూపాయల గజం ఉండే మణికొండ. 2010 వరకు. ఎస్, అవుట్స్కర్ట్స్ అన్నారు మణికొండ. నేను అక్కడ ఒక ప్రాపర్టీ కొంటే అవుట్స్కర్ట్స్లో పోయి కొన్నాయిందబ్బా అన్నారు. అంటే విజన్ ఉన్న పీపుల్ మాత్రమే అవుట్స్కర్ట్స్లో కొంటారు. విజన్ అనేది ఉండాలి. భూమి కొనేటప్పుడు మీరే అన్నారు, మీ క్వశ్చన్లో ఒక ఆన్సర్ ఉంది. కొంతమంది పీపుల్ మాత్రమే రీజన్ అది రింగ్ రోడ్ దగ్గర పోయి కొన్నారు సార్, అందరూ అగెనెస్ట్ చేస్తే అంత దూరమా అంటే. ఎప్పుడు కూడా చూడండి, 95% పీపుల్ ఫాలోవర్స్, 5% పీపుల్ మాత్రమే క్రియేటర్స్. ఆలోచన విధానం ఎక్కడ కొంటే బాగుంటుందని ఆలోచించే వాళ్ళు 5గురే. బట్ 95% పీపుల్ ఫాలో అవుతారు. ఎక్కడన్నా బాగా పెరిగిన తర్వాత వెళ్తారు, వీళ్ళు పెరగక ముందు వెళ్ళరు. సో నేను మొదటి నుంచి మొత్తుకునేది అదే. ఫస్ట్ విజన్ ఉంటే చూడండి, 5,000 రూపాయల గజం ఉన్నప్పుడు నువ్వు కొనుక్కొని ఉంటే 50,000 గజానికి నువ్వు ఎగబడాల్సిన అవసరం ఏంటి? కరెక్ట్. ఫస్ట్ నీకు ఎందుకు ఆ విజన్ లేదు? ఇప్పుడు ఎందుకంటే హైదరాబాద్లో జస్ట్ ఇమాజిన్ 40 ఏళ్ళ క్రితం ఒక 10 లక్షల పాపులేషన్ ఉన్న హైదరాబాద్ టుడే 1,60,00,000 పాపులేషన్ అయింది. ఇంత 1,60,00,000 పాపులేషన్ వచ్చే 10 సంవత్సరాల్లో 3 కోట్ల మంది అవుతున్నారు హైదరాబాద్ నగరం. 1,60,00,000 మందికే
60% ఇండ్లు లేవు, అందరు 60% టెనెంట్సే. 60 నుంచి 70% సొంత ఇండ్లు లేవు. 30% మాత్రమే మొదలు కొనుక్కున్న వాళ్ళు 4 పోర్షన్లు 5 పోర్షన్లు రెంట్కి ఇచ్చి ఇంట్లో జనాలు ఉన్నారు అంటే మీరు జస్ట్ ఇమాజిన్ ఎంతమంది టెనెంట్స్ ఉన్నారు హైదరాబాద్లో, ఎంతమంది ఓనర్స్ ఉన్నారు. అంటే ఈ 1,60,00,000 మందికే 70% ఇండ్లు సొంతంగా లేకపోతే వచ్చే మళ్ళీ జనరేషన్ మన వలస వచ్చే వాళ్ళు కానీ మన పిల్లలు పుట్టిన ఇప్పుడు ఇంజనీరింగ్ పిల్లలు వీళ్ళంతా పెళ్ళిళ్ళు అయ్యి కానీ ఈ లక్షల మంది జస్ట్ 10 ఏళ్ళల్లో మీరు ఇమాజిన్ చేయండి 2 నుంచి 3 కోట్లు దాటిపోతుంది. సో ఎక్కడ పోవాలి? ఇప్పటికీ హైదరాబాద్లో ట్రాఫిక్ విపరీతమైన సమస్య. ఈ ఒక 5 కిలోమీటర్ పోవాలంటే గంట. ఇలా మెట్రో వచ్చడం వల్ల కొంత సేఫ్ అయింది, బట్ ఆ మెట్రో కూడా సరిపోవట్లేదు, మెట్రో లైన్కి సరిపోవట్లేదు. సో 1,60,00,000 ఉన్న పాపులేషన్ ఓఆర్ఆర్ కాదు RRR కూడా సరిపోదు. ఇంకా RRR లేట్ అయింది, 15 years బ్యాక్ శాంక్షన్ అయింది RRR, 15 సంవత్సరాలు అయింది. ఈరోజు కూడా అది ఇంకా కంప్లీట్ కాలేదు. కంప్లీట్ అయి ఉంటే ఈ పాటికి ఈరోజే నేను చూసిన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు టుడే న్యూస్ పేపర్, చైనా లాగా టౌన్షిప్లు కట్టాలి అని. ఇది ఎప్పుడో రావాలి సార్, ఇది లేట్ అవుతుంది. మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనకున్న తెలంగాణలో ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ లేదు. సేఫ్టీ మన హైదరాబాద్ అంతా సేఫ్టీ ఇంకెక్కడ లేదు. దేంట్లో సేఫ్టీ? క్లైమేట్లో, కల్చర్లో. ఎవడైనా హైదరాబాద్లో వచ్చి వ్యాపారం చేసుకోవచ్చు, ఎవడైనా ఫ్యాక్టరీ పెట్టుకోవచ్చు. సో క్లైమేట్ కూడా ఎంత బాగుంటుంది. మీరు ఎక్కడన్నా వెళ్ళండి, వేరే క్లైమేట్లో మనకు చాలా రకరకాల ప్రాబ్లమ్స్. బట్ హైదరాబాద్. ఇకపోతే సేఫ్టీ విషయానికి వస్తే మనది ఏదో కంట్రీ బార్డర్లో ఉండో లేదా ఏ ప్రాబ్లమ్స్ లేని సిటీ మనది. మనకు హైదరాబాద్ అంత సేఫెస్ట్, ఇంత మంచి సిటీ ఈ ఇండియాలో లేదు. హైదరాబాద్ అంత సేఫ్ సిటీ. మనకి ఇంత కల్చర్ కూడా హైదరాబాద్లో సూపర్ కల్చర్. మనం వేరే దగ్గర చూసుకుంటే క్రైమ్కి మన హైదరాబాద్ క్రైమ్ చాలా తక్కువ. అదే ఢిల్లీ, బాంబే చూడండి, ముంబై క్రైమ్ ఎక్కువ. ముంబైలో రేట్లు అసలు మన దగ్గర మనకు సపోజ్ ₹1 కొనేది అక్కడ 10 కోట్లు పెట్టాల్సి వస్తుంది.